హాయ్ వెల్కమ్ టు అర్నాస్ వెజ్ కిచెన్. ఈరోజు చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే స్నాక్ ఐటమ్ని చూపిస్తున్నాను. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ప్రిపేర్ చేసుకున్నామంటే 20 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు వీడియోని చూడండి. అరకప్పు పల్లీలను మీడియం ఫ్లేమ్ మీద వేయించుకొని పైన పీల్ని తీసేసుకోవాలి. వాటిని ఒక మిక్సీ జార్లోనికి వేసుకోవాలి. హాఫ్ కప్పు పుట్నాలను కూడా వేసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలి. చిన్న చిన్న పలుకులు ఉండాలి. తినేటప్పుడు పంటి కింద ఆ పలుకులు పడినప్పుడు చాలా రుచిగా ఉంటుంది. ఈ పౌడర్ను ఒక బౌల్లోనికి వేసుకోవాలి. బియ్యంను 2 అవర్స్ నానబెట్టి ఒక కాటన్ క్లాత్ మీద వేసి ఆరిన తర్వాత మిల్లు పట్టించిన బియ్యం పిండి ఇది. ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల బియ్యం పిండిని వేసుకోవాలి. అదేవిధంగా హాఫ్ కప్పు పేనీ రవ్వను యాడ్ చేసుకోవాలి. పేనీ రవ్వ వేయటం వల్ల నిప్పట్లు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి. 2 స్పూన్ల వేడి నూనె తీసుకొని అందులోనికి ఇంగువను వేసుకొని పిండిలోనికి వేసుకోవాలి. టేస్ట్కి సరిపడినంత ఉప్పును కారాన్ని యాడ్ చేసుకోవాలి. కారము మీరు ఎంత తింటారో దాన్ని బట్టి ఎక్కువ లేదా తక్కువ వేసుకోండి. 2 స్పూన్ల నువ్వులను సన్నగా కట్ చేసిన కరివేపాకును వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. ఈ బౌల్లో కలపడానికి రావట్లేదని పెద్ద బౌల్ని తీసుకొని అందులోనికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. కొంచెం పెద్దగా ఉంటే బౌలు కలపడానికి ఈజీగా అవుతుంది. ఆయిల్ అంతటికి పట్టేలాగా కలుపుకున్న తర్వాత వాటర్ని వేసి కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ని యాడ్ చేయాలి. చివరకు ఎంత వాటర్ పట్టిందో చూపిస్తాను. చివరి వరకు చూసిన తర్వాత ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. పిండి కలపడం అయిపోయింది. ఒక ఫుల్ కప్పు వాటర్ అయిపోయిన తర్వాత 2వ కప్పులో హాఫ్ కన్నా ఎక్కువ పట్టాయి. కొద్దిగా పిండిని తీసుకొని రౌండ్గా చేసుకోవాలి. ఒక సిలికాన్ మ్యాట్ పైన ఆయిల్ని అప్లై చేసి దానిపైన పిండి ముద్దను ఉంచి చేత్తో రౌండ్ షేప్గా చేసుకోవాలి. తర్వాత చపాతీలు ఒత్తే కర్రకు కూడా ఆయిల్ని అప్లై చేసి పలుచగా ఒత్తుకోవాలి. మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా ఒత్తుకోవాలి. సిలికాన్ మ్యాట్ ప్లేస్లో పాలిథిన్ కవర్ని కూడా యూజ్ చేయొచ్చు. ఏ సైజు నిప్పట్లు కావాలనో ఆ సైజు షార్ప్గా ఉన్న గ్లాస్ కానీ గిన్నె కానీ తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా పిండినంతటినీ కూడా తీసేసుకోవాలి. ఎంత మందంగా ఒత్తుకోవాలో వీడియోలో చూపిస్తున్నాను చూడండి. వీటినన్నింటినీ ఒక ప్లేట్లో ఉంచుకొని మిగిలిన పిండినంతటినీ కూడా ఇదే విధంగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. స్టవ్ మీద ఆయిల్ నుంచి హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పక్కన ఉంచుకున్న నిప్పట్లను వేసుకొని ఫ్లేమ్ను మీడియంకు అడ్జస్ట్ చేసుకోవాలి. నిప్పట్లు వేసిన కాసేపటికి పైకి తేలుతాయి. అప్పుడు వాటిని టర్న్ చేసుకోవాలి. ఇదే విధంగా మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. వేగిన నిప్పట్లను జాలీలోనికి తీసుకొని పక్కన ఉంచుకుంటే ఆయిల్ అంతా కూడా దిగిపోతుంది. లేదా టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకైనా తీసుకోవచ్చు. ఇదే విధంగా మిగిలిన నిప్పట్లను కూడా కాల్చుకోవాలి. అంతేనండి, కరకరలాడే ఎంతో రుచికరమైన నిప్పట్లయితే తయారైపోయినాయి. మీకు ఈ రెసిపీ నచ్చి మీరు కూడా ట్రై చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో మెజర్మెంట్స్ ఉంటాయి. ఒకసారి చూసుకొని ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీ వాల్యుబుల్ సజెషన్స్ని కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ని నొక్కి యాక్టివేట్ చేయండి. ఫర్దర్గా నా వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.